ఇండియా పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ నేడు జరగనుంది. ఇండియా పాకిస్తాన్ దేశాలే కాకుండా యావత్ ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు అందరూ ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దాయాద్తో సమరం ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ పై ఇప్పుడు నేపథ్యం ఉంటుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఈ మ్యాచ్ లో కూడా ఇదే రిపీట్ అవుతుందని అనంతపురం క్రికెట్ అభిమానులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. అందరూ ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కేవలం ఇండియా పాకిస్తానే కాదు, యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. అయితే వరల్డ్ కప్ లో ఇండియాతో తలపడబోమని చెప్పేసి ఇప్పటికే పాకిస్తాన్ చెప్పినప్పటికీ అన్ని అడ్డంకులు తొలగిపోయి మరికొద్ది సేపట్లోనే ఇండియా పాకిస్తాన్ సమరం మొదలు కాబోతుంది. ప్రస్తుతం మనం అనంతపురంలోని యువ క్రికెట్ అకాడమీలో ఉన్నాం. ప్రస్తుతం ఈ మ్యాచ్ కోసం యువకులు ఎంతగా ఎదురు చూస్తున్నారనే అంశం మీద వీళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. హై వోల్టేజ్ ఎలా ఎదురు చూస్తున్నారు, ఏంటి అసలు? చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి. పెద్ద రైవలరీ T20 వరల్డ్ కప్ ఐసీసీ మెన్స్. మన బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ చాలా బాగా వేస్తున్నారు. బ్యాటర్స్ సంజు శాంసన్ వీళ్ళు చాలా కొద్దిగా లో ఉన్నారు స్కోర్ కొట్టేది. వాళ్ళతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మ్యాచ్ గెలిచొచ్చు. అది అట్లాగే బౌలర్స్ చూసుకుంటే కుల్దీప్ కానీ వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడలేదు. ఇప్పుడు ఎట్లా బాగా ఆడతారో చూద్దాం. బుమ్రా కానీ సిరాజ్ కానీ 3 వికెట్స్ 2 వికెట్స్ అట్లా తీస్తున్నారు. వాళ్ళు చాలా బౌలింగ్ బాగా చేస్తున్నారు. ఓకే రైట్. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో చాలా మంది మన ఇండియా బ్యాటింగ్ కూడా బలంగా ఉందని చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బౌలింగ్ కూడా అలాగే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎట్లా? ఇండియా బాగా ఆడుతుంది. అలాగే ఇషాన్ కిషాన్ మరియు అభిషేక్ శర్మ ఫస్ట్లో ఇస్తే మ్యాచ్ అయిపోతుంది. ఇంజరీ నుంచి బయటకు వచ్చాడు అభిషేక్ శర్మ. ఇషాన్ కిషాన్ ఈరోజు సెంచరీ కొడితే పాకిస్తాన్ మీద చాలా బాగుంటుంది ఈరోజు మ్యాచ్. ఓరా ఓయేగా జరుగుతుంది ఈరోజు మ్యాచ్. చూసా సార్. నేను, మా ఫాదర్, మా అన్న, మా అమ్మ అందరు చూసారు. థ్యాంక్ యూ. అభిషేక్ శర్మ ఇషాన్ కిషాన్ మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తే ఇండియా మ్యాచ్కి పాకిస్తాన్కి హై టార్గెట్ రావచ్చు. సో వాళ్ళు ప్రెషర్ బిల్డ్ అయ్యి ఇండియా మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బౌలింగ్ కూడా మంది వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్ అందరు బాగా వేస్తారని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ ఇండియన్ టీమ్. మరికొంతమంది చిన్నారులు ఉన్నారు, క్రికెటర్స్, కాబోయే యువ క్రికెటర్లు. వీళ్ళంతా చూడొచ్చు, డ్రెస్ వేసుకొని మార్నింగే అకాడమీలో క్రికెట్ నేర్చుకోవడానికి వస్తున్న చిన్న పిల్లలంతా కూడా. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కాబట్టి దాని గురించి 3 ప్లేయర్లకు మాట్లాడుతున్నాను. అభిషేక్ శర్మ 50 కొట్టి నాట్అవుట్ కావాలా, లేకపోతే సెంచరీ కొట్టి నాట్అవుట్ కావాలా. వరుణ్ చక్రవర్తి 5 వికెట్ ఆలన్నా తీసుకోవాలా, 3 వికెట్ ఆలన్నా తీసుకోవాలా. సిరాజ్ కూడా 5 వికెట్ 6 వికెట్స్ అట్లా తీసుకోవాలి. ఉన్నారు సార్, చెప్పండి. ఈరోజు పెద్ద రైవలరీ మ్యాచ్ జరగబోతుంది. అంటే మన బ్యాటింగ్ ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి కూడా మీరు చూస్తున్నారు. వరల్డ్ కప్లో మనలో పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇండియా పాకిస్తాన్ అంటే చాలా ప్రెజర్గా ఫీల్ అవుతుంటారు ప్లేయర్స్. ఎలా ఉండబోతుంది? ఇండియా పాకిస్తాన్ అంటే ప్రెజర్ పాకిస్తాన్కే ఉంటుంది. ఇండియాకి అయితే ఎటువంటి బస్సులో ఉండదు. ప్రజెంట్ విన్నింగ్ ట్రాక్ ఇండియా విన్నింగ్ ట్రాక్లో ఉంది. ఈ ట్రాక్ ఎప్పుడు చెడగొట్టుకోదు పాకిస్తాన్తో అయితే మాత్రం. ఖచ్చితంగా వరల్డ్ కప్లో ఇంతవరకు పాకిస్తాన్తో ఒక్కసారి ఓడిపోయింది. మిగతా అన్ని సార్లు ఇండియానే గెలిచింది కాబట్టి డౌటే లేదు, ఇండియా ఇస్ విన్నింగ్ టీమ్. పాకిస్తాన్ బౌలింగ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ బాగుంది. ఒక బౌలర్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు కాబట్టి అతను కంట్రోల్ చేసుకుంటే చాలు. ఇండియాకి అసలు భయం లేదు బ్యాటింగ్లో. బౌలింగ్ వల్ల అయితే ప్రాబ్లం రాదు ఇండియాకు. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీంట్లో 200 అబౌవ్ ఈజీగా వస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా అయితే. ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్తాన్ అయితే సింపుల్గా అయిపోతుంది మ్యాచ్ అనుకుంటున్నాను. మరికొంతమంది ఉన్నారు క్రికెట్ అభిమానులు. మేడం, చెప్పండి, అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో 300 స్కోర్ చేయాలని చెప్పేసి చాలామంది అభిమానులు చెప్తున్నారు. అసలు మీరేం చెప్తారు? అసలు 250 పైన అయితే వస్తుందండి పక్కా. ఎందుకంటే మనోళ్ళు బాగా ఫామ్లో ఉన్నారు. లీడింగ్ పొజిషన్ మందే ఉంది కాబట్టి దానికోసం అసలు ఆలోచించే అవసరమే లేదు. పాకిస్తాన్లో ఒకే ఒక బౌలర్తో ప్రాబ్లం ఉంది. తనని కంట్రోల్ చేస్తే చాలు తాహిర్ని. మిగిలిన వాళ్ళతో ఓకే, మన వాళ్ళకి అది ఈజీ అయిపోయింది. ఓపెనర్స్ అభిషేక్ శర్మ నిలబడి బాగా ఆడితే సెంచరీ చేయగలిగితే వీఆర్ విన్నింగ్స్ అంతే. 5 వికెట్స్ మినిమం 5 వికెట్స్ ఒక బౌలర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూడాలి ఎలా చేస్తారు. వరుణ్ చక్రవర్తి మాత్రము 5 వికెట్స్ రావాలి ఈసారి. తర్వాత వచ్చేసి ఓపెనర్స్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మిడిల్ ఆర్డర్స్ మీద ఉంటుంది. మిడిల్ ఆర్డర్స్ కూడా పర్ఫార్మెన్స్ చేశారంటే 250 300 పక్కా వస్తుంది.
ఇండియా ఈరోజు గెలుస్తుందని మేము చాలా ఆశపడుతున్నాము. ఇండియా గెలవాలి. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఇది ఇక్కడ క్రికెట్ అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో తప్పకుండా ఇండియాదే పై చేయి ఉండబోతుందని చెప్పేసి యువ క్రీడాకారులు అయితే చెప్తున్నారు. అయితే గత 15 ఏళ్లుగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో వరల్డ్ కప్లో కావచ్చు, ఇతర మ్యాచ్లో కావచ్చు, కోహ్లీ లేకుండా 15 సంవత్సరాల తర్వాత తొలి మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ తలబడబోతుంది. అయితే ఉన్న యువ క్రికెటర్లంతా మంచి ఫామ్లో ఉండడంతో బెస్ట్ స్కోర్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ హై వోల్టేజ్ దాయాదుల పోర్లో మాత్రం తప్పకుండా ఇండియా విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.